హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను ఇంద్రసేన. ఈ వీడియోలో డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమి, అది ఎలా వర్క్ చేస్తుంది, ఎన్ని టైప్స్ ఉంటాయి, ఇవన్నీ మీకు క్లియర్గా చాలా ఈజీగా విత్ ఎగ్జాంపుల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమి? డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇంటర్నెట్ లేదా డిజిటల్ డివైసెస్ లైక్ మొబైల్ ఫోన్స్, ట్యాబ్లెట్స్, కంప్యూటర్స్ యూజ్ చేసి ఒక ఏదైనా ప్రోడక్ట్ని, సర్వీసెస్ని అండ్ బ్రాండ్స్ని ప్రమోట్ చేయడం. ఓకే, సో ఇప్పుడు మీకు ఇంకా కొన్ని సింపుల్ ఎగ్జాంపుల్స్ అయితే చెప్తాను, సో దట్ మీకు బాగా ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బేకరీ స్టార్ట్ చేసినాం అనుకుంటే, మీ బేకరీలో కేక్స్ అనేటివి చాలా స్వీట్గా, క్వాలిటీగా ఉంటాయి, కానీ మీ బేకరీ గురించి ఎవరికీ తెలియదు. సో ఇంతకుముందు అయితే ఏం చేసేవాళ్ళము, సో ఫ్లెక్స్ బ్యానర్స్ పెట్టడం కానీ, ఫ్లయర్స్ పంచడం కానీ, న్యూస్ పేపర్లో యాడ్స్ ఇవ్వడం కానీ ఇలా చేసేవాళ్ళము. సో దీన్ని ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారు. ఇదైతే పూర్తిగా మారిపోయింది. సో ఇప్పుడు ఎలా చేస్తారంటే, సో మీ బేకరీకి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేస్తారు. సో దాంట్లో కేక్స్ ఫొటోస్, వీడియోస్ తీసుకొని మనము మీ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ రన్ చేసుకోవచ్చు. యూట్యూబ్లో కేక్స్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది షార్ట్స్ని అయితే మనం అప్లోడ్ చేసుకోవచ్చు. హ్యాపీ కస్టమర్స్ దగ్గర మనం రివ్యూస్ రాపించుకోవచ్చు. దాని తర్వాత కొన్ని రోజులకి ఏమవుతుందంటే, సో మీకు ఫోన్ కాల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. చాలా కస్టమర్స్ అయితే మీకు వస్తారు. దీన్ని మనము డిజిటల్ మార్కెటింగ్ అంటాం. అంటే ఇంటర్నెట్ ద్వారా చాలా ఫాస్ట్గా టార్గెటెడ్ కస్టమర్స్కి మన ప్రోడక్ట్ని, మన సర్వీసెస్ని ఈజీగా తక్కువ ఖర్చుతో మనము ప్రమోట్ అయితే చేసుకోవచ్చు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా. సో డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎందుకు అంత పవర్ఫుల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు న్యూస్ పేపర్ యాడ్స్ ఇచ్చారు కదా, సో అది ఎంతమంది చదివారు, ఎంతమంది చూశారు, సో ఎంతమంది కస్టమర్స్ మనకి వచ్చారు ఆ న్యూస్ పేపర్ యాడ్ ద్వారా, ఇవన్నీ మనకు తెలియవు అన్నట్టు. బట్ డిజిటల్ మార్కెటింగ్లో చేయడం వల్ల మీ యాడ్స్ అనేటివి ఎంతమందికి రీచ్ అవుతున్నాయి, సో దాని ద్వారా ఎన్ని క్లిక్స్ వస్తున్నాయి, దాని ద్వారా ఎన్ని కస్టమర్స్ అనేటివి జనరేట్ అవుతున్నారు, ఇవన్నీ మనం ట్రాక్ చేయొచ్చు. అదే కాకుండా ఏ సిటీ నుంచి వస్తున్నారు, తర్వాత వాళ్ళ ఏజ్ ఏమి, సో ఇవన్నీ కూడా మనము ట్రాక్ చేయొచ్చు. సో డిజిటల్ మార్కెటింగ్ ద్వారా చిన్న బిజినెస్ అయిన బేకరీ కానీ, పెద్ద బ్రాండ్స్ లైక్ నైకీ కానీ, సో అందరికీ కూడా ఇది డిజిటల్ మార్కెటింగ్ అనేది యూజ్ అవుతుంది. అందుకే డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి రోజు రోజుకి డిమాండ్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్లో ఏ టైప్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్గా SEO, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో ప్రతిరోజు గూగుల్లో క్రోస్ ఆఫ్ పీపుల్ అయితే సెర్చ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, రెస్టారెంట్స్ నియర్ మీ అనేసి, ఇంటీరియర్ డిజైనర్స్ నియర్ మీ అని, డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ ఇన్ బెంగళూరు అని ఇలా సెర్చ్ చేస్తూ ఉంటారు. ఇలా సెర్చ్ చేసినప్పుడు మీ వెబ్సైట్ కనుక గూగుల్ సెర్చ్లో కనుక ర్యాంక్ అవుతే మీకు ఫ్రీ ట్రాఫిక్ అయితే వస్తుంది. అంటే వితౌట్ స్పెండింగ్ మనీ మీకు ఫ్రీగా ట్రాఫిక్ అయితే జనరేట్ అవుతుంది. అందుకనేసి సో ప్రతి బిజినెస్ ఓనరు వాళ్ళు SEO అయితే ఇంప్లిమెంట్ చేయాలనుకుంటారు. సో SEOలో ఎవరికైతే స్కిల్స్ ఉంటాయో వాళ్ళకి జాబ్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. తర్వాత వాళ్ళు ఫ్రీలాన్సర్గా కూడా వర్క్ చేసుకోవచ్చు. నెంబర్ 2, సోషల్ మీడియా మార్కెటింగ్. సోషల్ మీడియా మార్కెటింగ్లో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, లింక్డ్ఇన్, యూట్యూబ్, సో ఇవన్నీ మనము ఎంటర్టైన్మెంట్ యాప్స్ అనుకుంటాం, కానీ కంపెనీస్ సేమ్ ప్లాట్ఫామ్స్ని వాళ్ళ ప్రోడక్ట్స్ని, సర్వీసెస్ని ప్రమోట్ చేయడానికి అయితే యూజ్ చేస్తారు. సో దీంట్లో మెయిన్గా మనకి సోషల్ మీడియా మేనేజ్మెంట్ అండ్ సోషల్ మీడియా యాడ్స్ అని 2 టైప్స్ ఉంటాయి. సోషల్ మీడియా మేనేజ్మెంట్ అంటే ఏమంటే, సో మన కంపెనీకి సోషల్ మీడియా ప్రొఫైల్స్ క్రియేట్ చేయడం, లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, లింక్డ్ఇన్ పేజెస్ క్రియేట్ చేసుకొని రెగ్యులర్గా మన ప్రోడక్ట్స్ గురించి, మన సర్వీసెస్ గురించి పోస్ట్ చేయడం అన్నట్టు. అప్పుడు అలా చేయడం వల్ల మీకు ఫాలోవర్స్ పెరుగుతాయి. ఫాలోవర్స్ని మనం కస్టమర్స్గా కన్వర్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, ఇది ఒక ప్రాసెస్. సెకండ్ వచ్చేసి సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్స్.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టెంట్గా మీరు కస్టమర్స్ని జనరేట్ చేయాలనుకుంటే సో సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మెటా యాడ్స్, లింక్డ్ఇన్ యాడ్స్, ఎక్స్ అడ్వర్టైజ్మెంట్స్, యాడ్స్ రన్ చేయడం వల్ల ఇన్స్టెంట్గా మీరు ల్యాక్స్ ఆఫ్ పీపుల్కి అయితే మీ యాడ్స్ని చూపించవచ్చు. దాని ద్వారా ఇన్స్టెంట్గా మీకు మంచి ఫాలోవర్స్, తర్వాత కస్టమర్స్ అయితే మీ కంపెనీ బ్రాండింగ్ అయితే జరుగుతుంది. సో సెకండ్ పాయింట్ వచ్చి సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్స్. మీ దగ్గర కొంత డబ్బులు అయితే ఉంటే మీరు ఈ ప్లాట్ఫామ్కి మనీ పే చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మెటా యాడ్స్ కానీ తర్వాత లింక్డ్ఇన్ యాడ్స్ కానీ మీరు రన్ చేయొచ్చు. సో రన్ చేయడం వల్ల ఇన్స్టెంట్గా అయితే మీరు చాలా మందికి రీచ్ అవ్వచ్చు. సో మీరు తొందరగా ట్రాఫిక్ కానీ లీడ్స్ అండ్ సేల్స్ కానీ జనరేట్ చేసుకోవచ్చు. సో ఈ రెండు టైప్స్ లైక్ సోషల్ మీడియా మేనేజ్మెంట్, సోషల్ మీడియా యాడ్స్ సో మీ కంపెనీకి ఇంప్లిమెంట్ చేసుకుంటే తొందరగా మీరు కస్టమర్స్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. నెంబర్ 3 పేపర్ క్లిక్ అడ్వర్టైజ్మెంట్స్. దీన్నే పీపీసీ అని కూడా అంటారు. సో చాలా కంపెనీస్ పీపీసీ అయితే రన్ చేస్తాయి. అసలు పీపీసీ అంటే ఏమంటే సో మీరు గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు టాప్లోనే మీకు స్పాన్సర్డ్ యాడ్స్ అయితే కనిపిస్తాయి. గూగుల్ మ్యాప్స్లో కూడా ఈ స్పాన్సర్డ్ యాడ్స్ అయితే మీకు చూస్తారు. ఈవెన్ యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్, లింక్డ్ఇన్లో మీరు ఎప్పుడైతే స్క్రోల్ అవుతూ ఉంటారో అక్కడ మీకు చాలా యాడ్స్ అయితే కనిపిస్తాయి. సో యాడ్స్ చూసినప్పుడు పీపుల్ దాన్ని క్లిక్ చేస్తూ ఉంటారు. సో అలా క్లిక్ చేసిన ప్రతిసారి గూగుల్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఈ ప్లాట్ఫామ్స్ అనేటివి అడ్వర్టైజర్స్కు చార్జ్ చేస్తాయి. సో దీన్నే మనము పేపర్ క్లిక్ అడ్వర్టైజ్మెంట్స్ అంటాము. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏమంటే అడ్వర్టైజర్స్కి సో వాళ్ళ కంపెనీకి చాలా ట్రాఫిక్ అయితే జనరేట్ అవుతుంది. దాని ద్వారా వాళ్ళకి ఎంక్వైరీస్, సేల్స్ అనేటివి పెరుగుతాయి. సో ఎవరికైతే గూగుల్ యాడ్స్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ ఉంటుందో లైక్ ఇన్స్టాగ్రామ్లో కానీ, లింక్డ్ఇన్లో కానీ ఎవరైతే యాడ్స్ అయితే పర్ఫెక్ట్గా రన్ చేయగలుగుతారో వాళ్ళకి చాలా మంచి జాబ్స్ అయితే ఉంటాయి. దాని తర్వాత ఫ్రీలాన్సర్గా కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు. సో నెంబర్ 4 వచ్చేకాడికి కాంటెంట్ మార్కెటింగ్. కంటెంట్ మార్కెటింగ్ అంటే పీపుల్కు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయడం. సో అది బ్లాగ్ పోస్టింగ్ చేయడం వల్ల, యూట్యూబ్ వీడియోస్ కావచ్చు, పాడ్కాస్టింగ్ కావచ్చు. ఫస్ట్ మీరు యూజర్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అది వాళ్ళకి యూజ్ అవుతే వాళ్ళు మిమ్మల్ని ట్రస్ట్ చేస్తారు. సో తర్వాత వాళ్ళకి ప్రోడక్ట్స్ కావాలి, సర్వీసెస్ కావాలి అనుకున్నప్పుడు మీ గురించి ఆలోచిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో కూడా ఒక కంటెంట్ మార్కెటింగ్ ఎగ్జాంపుల్. సో ఈ వీడియోలో మీకు చాలా ఇన్ఫర్మేషన్ని నేను ఇస్తున్నాను. సో కంటెంట్ నచ్చినట్లయితే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు, తర్వాత నన్ను ట్రస్ట్ చేస్తారు. అంతేకాకుండా ఫ్యూచర్లో నేను ఏదైనా కోర్స్ లాంచ్ చేస్తే మీరు ఆ కోర్స్ని పర్చేస్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అందుకే కంటెంట్ మార్కెటింగ్ అనేది లాంగ్ టర్మ్లో చాలా పవర్ఫుల్ స్ట్రాటజీ. సో నెక్స్ట్ పాయింట్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటే సోషల్ మీడియాలో ఎవరైతే పాపులర్ కంటెంట్ క్రియేటర్స్ లేదా ఇన్ఫ్లుయెన్సర్ ఉంటారో వాళ్ళతో కలిసి మన బ్రాండ్స్ని ప్రమోట్ చేయించడం. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో ఒక కొత్త మొబైల్ గురించి రివ్యూ చెప్పడం, దాని తర్వాత ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర ప్రోటీన్ బ్రాండ్ గురించి చెప్పించడం, ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ ఒక హోటల్ని రికమెండ్ చేయడం. సో ఇలా చాలాసార్లు మీరు చూసే ఉంటారు. ఇది ఎందుకు వర్క్ అవుతుందంటే సో పీపుల్ యాడ్స్ కంటే తమకు నచ్చిన కంటెంట్ క్రియేటర్స్నే ఎక్కువగా ట్రస్ట్ చేస్తారు. అందుకే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా చాలా ఫాస్ట్గా గ్రో అవుతోంది. సో నెక్స్ట్ అఫిలియేట్ మార్కెటింగ్. ఆన్లైన్లో ఎర్నింగ్ చేయాలనుకునే వాళ్ళకి అఫిలియేట్ మార్కెటింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. సో అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే కంపెనీస్ వాళ్ళ ప్రోడక్ట్ సంబంధించిన లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ లింక్స్ని మనము ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, బ్లాగ్స్లో ప్రమోట్ చేసి ఆ లింక్స్ ద్వారా ప్రోడక్ట్స్ని కనుక పర్చేస్ చేస్తే యూజర్స్ ఆ ప్రతి సేల్కి మన కంపెనీ ఓనర్స్ మనకి కమిషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దీన్ని మనము అఫిలియేట్ మార్కెటింగ్ అయితే అంటాము. సో నెక్స్ట్ ఈమెయిల్ మార్కెటింగ్. ఈమెయిల్ మార్కెటింగ్ ఇప్పటికీ బెస్ట్ ROI ఇచ్చే మార్కెటింగ్ మెథడ్లో ఒకటి. బిజినెసెస్ కస్టమర్ ఐడీస్ కలెక్ట్ చేసి ఆఫర్స్, డిస్కౌంట్స్, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, న్యూ ప్రోడక్ట్ అప్డేట్స్ ఈ ఈమెయిల్స్ ద్వారానే పంపిస్తూ ఉంటారు. అందుకనే ఈమెయిల్ మార్కెటింగ్ ఇప్పటికీ వర్క్ అవుతుంది. సో చూసారు కదా, ఫైనల్గా మీకు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.
అండ్ ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను నెక్స్ట్ వీడియోలో డిజిటల్ మార్కెటింగ్ కెరియర్ ఎలా ఉంటుందో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.